హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన ఈసీ బ్రాంచ్ వాళ్ళకి అదేవిధంగా ఏఈఐ బ్రాంచ్ వాళ్ళకి అదేవిధంగా కెమికల్ బ్రాంచెస్కి సంబంధించిన వాళ్ళందరికీ యూనిట్ 4 అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఫోరియర్ సిరీస్ ఉంటుంది. అందులో భాగంగా మనం 3 మార్క్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కసారి 5 మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది. చాలా ఈజీ. మరి ఈ యొక్క చాప్టర్ నుంచి మనం 10 మార్కులకి అదేవిధంగా 5 మార్కులకి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి చూద్దాం. సో అయితే కొన్ని ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ ఫార్ములాస్ ఒక 8 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 8 ఫార్ములాస్ని మనం లీనియారిటీ ప్రాపర్టీని ఉపయోగించుకొని చేస్తాం. లీనియారిటీ ప్రాపర్టీ అంటే ఏం లేదు, కాన్స్టెంట్ టర్మ్ని అవుట్ సైడ్లో రాసుకొని లాప్లాస్ని అప్లై చేయాలి. ఇక్కడ 4 ఉంది, 4ని అవుట్ సైడ్ రాసుకుంటాం. ఇక్కడ 2 ఉంది, అవుట్ సైడ్లో రాసుకుంటాం. ఓకే, సో అలా అవుట్ సైడ్లో రాసుకున్నాక లాప్లాస్ని అప్లై చేస్తాం. మరి ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్స్ చెప్పబోయే ముందు ఈ ఫార్ములాస్ చెప్తున్నా చూడండి. L of 1 is equal to 1 by S. Next, L of e power at is equal to 1 by S minus a. గుర్తుంచుకోండి, ఇక్కడ ప్లస్ ఏ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఏ వస్తుంది డినామినేటర్లో. అదేవిధంగా L of e power minus at is equal to 1 by S ప్లస్ ఏ, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఏ ఉన్నప్పుడు ప్లస్ ఏ వస్తుంది. నెక్స్ట్ L of sin ATకి ఫార్ములా a బై S స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా L of cos ATకి ఫార్ములా S బై S స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మరి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సైన్కి న్యూమరేటర్లు ఏ వస్తుంది, కాస్కి న్యూమరేటర్లు ఎస్. కాస్లో ఎస్ ఉందిగా, అందుకోసం ఎస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. సైన్లో ఎస్ లేదు కాబట్టి ఇంకా ఏ వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి ఈజీ. మరి ఇక్కడ సైన్ ఏటీకి ఫార్ములా, ఇప్పుడు హైపర్బోలిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి చూద్దాం. సైన్ హెచ్ఏటి ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది, డినామినేటర్లో మైనస్ వస్తుంది. అదేవిధంగా కాస్ హెచ్ఏటికి ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. కాబట్టి గమనించండి, ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అదేవిధంగా కాస్ హెచ్ఏటి హైపర్బోలిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎన్ని అయిపోయాయి? 7 ఫార్ములాస్. 3, 4, 5, 6. ఇంకొకటి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్. దీనికి 2 ఫార్ములాస్. వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, అంటే టీ పవర్ 2, 3, 4, 5 అట్లా. ఎన్ అనేది నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ఇంకొక ఫార్ములా. ఓకే, అంటే టీ పవర్ ఎల్ ఆఫ్ టీ పవర్ 1/2, టీ పవర్ 3/2 అట్లా ఉన్నప్పుడు. బట్ పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ n ప్లస్ 1, వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, n అనేది పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు. మరి నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు సో ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ రాదు, n గామా n డివైడెడ్ బై ఎస్ పవర్ n ప్లస్ 1, వేర్ n ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ n ప్లస్ 1 ఆర్ n గామా n డివైడెడ్ బై ఎస్ పవర్ n ప్లస్ 1. ఓకేనా, గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ని ఉపయోగించుకొని ఈ 4 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్
చాలా ఈజీగా ఉంటాయి. ఎల్ ఆఫ్ టీ క్యూబ్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 2. ఎస్, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3. సో స్ప్లిట్ చేసి లాప్లాస్ని అప్లై చేయడమే. ఎల్ ఆఫ్ టీ క్యూబ్ మైనస్ ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, ఎల్ ఆఫ్ టీ స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ 2 కాన్స్టెంట్, ఎల్ ఆఫ్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఇందాక చెప్పాను. ఇక్కడ చివరి ఫార్ములా ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. ఇక్కడ టీ పవర్లో టీకి పవర్ 3 ఉంది, అది పాజిటివ్ ఇంటీజరే కదా, కాబట్టి డైరెక్ట్ ఫార్ములాని రాస్తున్నా. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. ఎన్ అంటే 3 ప్లస్ 1 మైనస్ 3 అలానే ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ 2 ప్లస్ 1. సేమ్ అదే ఫార్ములా. ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ 1 అంటే డైరెక్ట్ ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా 1 బై ఎస్. మరి 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 అనమాట. సో కాబట్టి 6 డివైడెడ్ బై ఎస్ పవర్ 4 మైనస్ 3 ఉంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది. 6 డివైడెడ్ బై ఎస్ క్యూబ్ ప్లస్ 2 బై ఎస్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. చూడండి, ఫార్ములాస్ నేర్చుకుంటే చాలా ఈజీగా మనం చేసేయచ్చు. మరి నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్, ఫైండ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ప్లస్ 4t క్యూబ్ ప్లస్ cos 3t. ఎస్, ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి, స్ప్లిట్ చేసి లాప్లాస్ని అప్లై చేయండి. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ప్లస్ ఇక్కడ 4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న ఎల్ ఆఫ్ టీ క్యూబ్, అదేవిధంగా ఎల్ ఆఫ్ కాస్ 3t. ఓకే, సో మరి డైరెక్ట్ ఫార్ములా ఇందాక చెప్పిన రెండవ ఫార్ములాస్లో ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటి 1 బై ఎస్ మైనస్ ఏ కదా. ఏ అంటే ఎంత, ఇక్కడ 2 అనమాట. అంటే ప్లస్ 2 ఉంటే మైనస్ 2 వస్తుంది. 1 బై ఎస్ మైనస్ 2, ఏ అంటే 2 ప్లస్ 4 అట్లనే ఉంటుంది. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. హియర్ ఎన్ ఈజ్ 3, సో 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ 3 ప్లస్ 1 ప్లస్ ఇందాక చెప్పిన ఐదవ ఫార్ములా ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే 3 అనమాట, ఏ ప్లేస్లో 3 ఉంది కాబట్టి అదే రాస్తున్నా, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఫైనల్ స్టెప్. సో ఈజ్ ఈక్వల్ టు 1 బై దీన్ని ఇలానే రాస్తున్నా ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 4 24 డివైడెడ్ బై ఎస్ పవర్ 4 ప్లస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. కాబట్టి సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఎస్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్, ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t, ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t మైనస్ 4t క్యూబ్ ప్లస్ 2 ఇంటూ సైన్ 3t. ఎస్, ఎస్, ఇప్పుడు కూడా 3 టర్మ్స్ని స్ప్లిట్ చేసి లాప్లాస్ ఫార్ములాస్ని అప్లై చేయాలి. చూడండి, ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t, ఇక్కడ మైనస్ 4 కాన్స్టెంట్ రైట్ అవుట్ సైడ్, సో టీ క్యూబ్ ఎల్ ఆఫ్ ప్లస్ 2 కాన్స్టెంట్ ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ 3t. ఎస్, ఫార్ములాస్ని అప్లై చేయాలి. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటి 1 బై ఎస్ మైనస్ ఏ అంటే ఎస్ మైనస్ 2 మైనస్ 4 ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్
వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటే 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s పవర్ 3 ప్లస్ 1. ఇక్కడ ప్లస్ ఉంది, ఇంతకుముందు మైనస్ ఇక్కడ ప్లస్ 2 ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా ఏ బై ఏ అంటే ఇక్కడ 3 అనమాట, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే 3 స్క్వేర్. లాస్ట్ స్టెప్. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t minus 4t cube plus 2 into sine 3t. Yes, which is equal to 1 by s minus 2 minus 3 factorial and 3 into 2 6 into 4 24 divided by s power 4 plus 3 into 2 6 identity multiply divided by s square plus 9 3 square. Last problem ఈ యొక్క వీడియోలో fourth one. L of L of e power minus at minus 1 by a. ఇక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే 1 by a అనేది కాన్స్టెంట్, ఈ రెండు టర్మ్స్కి అవుట్ సైడ్లో రాసేస్తాను. సో అంటే 1 by a అవుట్ సైడ్లో రాసేసి ఇంకా మిగిలిన దానికి లాప్లాస్ని అప్లై చేయాలి. 1 by a రాసాను, e పవర్ మైనస్ 80 మైనస్ 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by a ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 స్ప్లిట్ చేయండి మైనస్ ఎల్ ఆఫ్ 1. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 థర్డ్ ఫార్ములా 1 by s ప్లస్ a. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఉంది. 1 by s ప్లస్ ఏ, మైనస్ ఏ ఇక్కడ ఉంటే ప్లస్ ఏ వస్తుంది. ఎల్ ఆఫ్ 1 అంటే 1 by s. ఇంకొక స్టెప్ సింప్లిఫికేషన్ చేయొచ్చు మీకు ఓపిక ఉంటే. సో ఎల్సిఎం ఇక్కడ s ఇంటూ ఎస్ ప్లస్ ఏ, క్రాస్ మల్టిప్లై చేయండి. s ఇంటూ 1 s మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఎస్ ప్లస్ ఏ అంటే ఎస్ ప్లస్ ఏనే. ఓకే, నెక్స్ట్ స్టెప్ నువ్వు మైనస్తో మల్టిప్లై చేయి. సో లెఫ్ట్ సైడ్లో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 మైనస్ 1 by a ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 1 by a. ఎస్ అలానే రాసిన మైనస్ ఎస్తో మల్టిప్లై చేస్తారు. సో మైనస్ ఎస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ, మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యాన్సిల్, ఇంకా ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 by a. ఇంకా మిగిలింది ఇక్కడ ఏంటంటే మైనస్ ఏ డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ. మళ్ళీ మీరు గమనిస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 1 by ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ. సో ఇలా చేయాలి కాబట్టి కొద్దిగా సింప్లిఫికేషన్. సో ఎల్సిఎం చేశాను, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ, క్రాస్ మల్టిప్లై చేసా ఎస్ ఇంటూ 1 ఎస్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఎస్ ప్లస్ ఏ అంటే ఎస్ ప్లస్ ఏని మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఎస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ, డినోమినేటర్ వాల్యూ అట్లనే వస్తుంది. మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యాన్సల్, మైనస్ ఏ. ఓకే, సో కాబట్టి మళ్ళీ మైనస్ ఇక్కడ ఏ మల్టిప్లైర్లో డివిజన్లోని క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మైనస్ 1 డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ. ఇట్లా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.